హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నా. హాయ్ ఫ్రెండ్స్, భగవాన్ వెంకయ్య స్వామి వారి చరిత్ర 23వ భాగం మొదలు పెడదాం. శ్రీ స్వామివారి భక్తుడైన నెల్లూరుకు చెందిన రంగరామయ్య గారు వారి అనుభవం ఇలా చెప్పారు. 1985లో నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాడిని. ఒకరోజు శ్రీ స్వామివారు నా భార్యకి స్వప్న దర్శనమిచ్చి ఒక పలక మీద ఎల్ మినీ అని రాసి చూపించారు. ఉదయం లేచిన తర్వాత నా భార్య నా కుమారుడితో ఎల్ మినీ అంటే ఏమిటి అని అడిగింది. అందుకు నా కుమారుడు అది పాలిటెక్నిక్ మైనింగ్ ఇంజనీరింగ్ కోర్స్ అని చెప్పాడు. ఆ మాట విన్న నా భార్య, అయితే శ్రీ స్వామివారు నిన్న ఆ కోర్స్ చేయమంటున్నారు, ఎంట్రన్స్ రాయమంది. ఆ మాట విని నా కుమారుడు, నేను ఎస్ఎస్సిలో లెక్కల్లో ఉత్తీర్ణ అవ్వలేకపోయాను, నేను ఆ ఎంట్రన్స్లో పాస్ అవ్వగలనా? రాత్రి నీకు స్వామివారు కనిపించారని భ్రమపడ్డావమ్మా అని వదిలేశాడు. కానీ మిత్రుల ప్రోత్సాహంతో అతను ఎంట్రన్స్ రాసి ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల వలన నా కుమారుడు కాలేజ్ ఫీజు కట్టలేకపోయాం. ఏమీ చేయలేని స్థితి. మా నాన్నగారు విషయం తెలుసుకుని చదువుకయ్యే ఖర్చంతా ఆయనే భరించారు. 1985 చివరిలో నా భార్య ఆరోగ్యం క్షీణించి 2 నెలలు మంచాన పడింది. ఆమె శ్రీ స్వామి పటం ముందు నుంచుని తన మొర విన్నవించుకుని బాధపడింది. ఆ రోజు రాత్రి శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి పూర్వజన్మ కర్మఫలం అనుభవించక తప్పదమ్మా అని చెప్పారు. డిసెంబర్ 26 రాత్రి నా భార్య కలలో బాబా తిరిగి కనిపించి, నీకు టైం అయిపోయిందమ్మా, పై వాళ్ల కోర్టులో తీర్పు చెప్పారమ్మా అన్నారు. అందుకు నా భార్య, స్వామి నాకు చిన్న బిడ్డలు ఉన్నారు కదా, ఇప్పుడే నేను పోతే ఆ పిల్లల గతేం కావాలి అని దుఃఖిస్తూ శ్రీ స్వామివారికి మొరబెట్టుకున్నారు. అందుకు శ్రీ స్వామివారు, చూస్తానులే అమ్మా అని అదృశ్యమయ్యారు. శ్రీ స్వామివారు డిసెంబర్ 28 తేదీ శనివారంన నేను గొలగామూడి వెళ్ళి స్వామివారి మందిరాన్ని దర్శించి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ఇంటికి చేరాను. ఆ సమయంలో నా భార్యకు తీవ్రమైన గుండెపోటుతో బాధపడసాగింది. వెంటనే ఆమెను మా వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళాను. ఆయన పరీక్షించి, బ్రతకడం కష్టం, ఇంటికి తీసుకువెళ్తారా లేదా వైద్యశాలలో చేరుస్తారా అని అడిగారు. మన ప్రయత్నం మనం చేద్దామండి అని చెప్పాను. ఆయన, వైద్యశాల వారికి నేను ఫోన్ చేసి చెప్తాను, మీరు వెంటనే వెళ్ళి చేర్చండి, నేను మీ వెనక వస్తాను అని చెప్పారు. ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఆమె శ్వాస పేలవడం ఆగిపోయింది. డాక్టర్లు ఉపయోగం లేదు, తీసుకువెళ్ళిపోండి అని చెప్పారు. కానీ నేను అక్కడ వైద్యులను బ్రతిమాలి వైద్యశాలలో చేర్చమని వేడుకున్నాను. వారు వెంటనే ఆమెను చేర్చుకుని ఆక్సిజన్ పెట్టారు. ఆమె రక్త పరీక్ష చేస్తే అది నల్లగా మారిపోయిందని, ప్రయోజనం లేదని వైద్యులు చెప్పారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆమె అరగంట తర్వాత శ్వాస పీల్చుకోవడం మొదలుపెట్టి పూర్తిగా కోలుకుంది. జనవరి 15 వరకు ఆమెను హాస్పిటల్లో ఉంచి ఆమెను డిశ్చార్జ్ చేశారు. నా భార్య ఎటువంటి సమస్య లేకుండా సంతోషంగా జీవిస్తున్నది. మరొక భక్తుడు అతని అనుభవం ఇలా చెప్పారు. 1986లో నా భార్య గుండె నొప్పి, రక్తపోటుతో బాధపడుతూ ఉంది. నెల్లూరులో వైద్యం చేయించాం, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అందుకని ఆమెను చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చేర్పించాము. 20,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఆమె బాధ ఇంకా ఎక్కువ అవ్వసాగింది. ఆమె శరీరం అంతా వాపు వచ్చి తలనరాలు వాచి విపరీతంగా బాధపడసాగింది. రాత్రి పగలు నిద్రపోయేది కాదు. ఆమె బాధను చూడలేకపోయాము. మనస్సు నిండా బాధతో శ్రీ స్వామిని రక్షించమని మనసులో వేడుకున్నాము. ఆ రోజు రాత్రి నా కలలో శ్రీ స్వామివారు దర్శనమిచ్చి ఒక కాగితం మీద నెప్రోసాల్ అనే పదం రాసి చాలా సేపు చూపించారు. అనుమానం వచ్చి ఉదయాన్నే ఆ పేరు కాగితం మీద రాసి మందుల షాప్ ఆయనకి చూపించాము. ఆ మందుల షాప్ యజమాని, ఇది రక్తపోటుకు వాడే మాత్ర అని చెప్పారు. ఆ మాత్ర నా భార్యకి ఇవ్వమని వైద్యులకు చెప్తే వారు ఊరుకోరని తెలిసి
మా కుటుంబ వైద్యుల వద్దకు వెళ్ళి, సార్, మా చుట్టాల్లో కొందరు నెప్రోసాల్ వాడితే రక్తపోటు నియంత్రణలోకి వచ్చింది. నేను చెప్తే వినరు కనుక మీరు మీ ప్రిస్క్రిప్షన్ మీద రాసిస్తే అది వైద్యశాలలో చూపించి నా భార్యకు వాడి చూస్తాను అని చెప్పాను. ఆయన ఏమీ మాట్లాడకుండా ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చారు. వైద్యశాలలో నా భార్యకి ఆ మందు వాడటం మొదలుపెట్టిన తర్వాత ఆమె పరిస్థితి మెరుగై ఆమెను త్వరలోనే డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో నెలలు ఆమె నీరసంతో బాధపడసాగింది. ఆ నీరసంతో ఆమె విసుగు చెందసాగింది. ఆమె ఒక వారం రోజులు శ్రీ స్వామివారి ఆశ్రమంలోనే ఉండి శ్రీ స్వామివారి అభిషేక జలం సేవించింది. ఆశ్చర్యంగా ఇన్ని నెలలు ఆమెను ఇబ్బంది పెట్టిన నీరసం ఆమెను వదిలేసి తెలియని కొత్త ఉత్సాహం ఆమెలో కనిపించింది అని ఆ భక్తుడి అనుభవం రాశారు. నెల్లూరు చెందిన మస్తానయ్య తన అనుభవం ఇలా చెప్పారు. 1981లో నేను శ్రీ స్వామివారిని నమ్మేవాడిని కాదు. ఒకరోజు మా ఇంట్లో గేదెకు ప్రమాదంగా జబ్బు చేసింది. అది తిండి తినడం కానీ నీరు తాగడం కానీ మానేసి నీరసంగా పడి ఉంది. తెలిసిన వారు వైద్యం చేశారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మా ఊర్లో జంతు వైద్యశాల లేదు. ఏం చేయాలో అర్థం కాక రాత్రి 10 గంటలకు దీనంగా కూర్చుని ఉన్నాను. ఆ సమయంలో నా తమ్ముడి కుమారుడు నా దగ్గరకు వచ్చి, పెదనాన్న, గేదెకు శ్రీ స్వామివారి విభూతి పెట్టవచ్చా అని అడిగాడు. అందుకు నేను, నీకు నమ్మకం ఉంటే నువ్వు పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాను. వాడు ఎంత విభూతి పెట్టాడో తెలియదు కానీ అర్ధరాత్రి సమయంలో నా గేదె లేచి గడ్డి తినటం, నీరు త్రాగడం మొదలుపెట్టింది. ఈ సంఘటన తర్వాత నాస్తికుడైన నేను శ్రీ స్వామివారి భక్తుడినయ్యాను. నాగయ్య అనే భక్తుడు తన అనుభవం ఇలా చెప్పాడు. నాకు 18 సంవత్సరాల వయసులో కలువై అనే ఊర్లో బట్టలు కొనడానికి వచ్చాను. ఆ సమయంలో బద్వేల్ తిప్ప మీద వెంకయ్య స్వామి అనే మహాత్ముడు వచ్చారని ఎవరో రోడ్డు మీద మాట్లాడుకుంటుంటే విని ఎలాగైనా వారిని దర్శించాలని మనసులో ఒక తపన మొదలైంది. వెంటనే స్వామివారి దర్శనానికి చేరాను. శ్రీ స్వామివారు తమ పరిభాషలో కోట్లు, మణుగులు అని ఆశీర్వదించి చీటీ రాయించి వేలుముద్ర వేసి నాకిప్పించి, ఇక ఇంటికి వెళ్ళు అన్నారు. కానీ మనసులో నాకు ఆ రోజు శ్రీ స్వామివారి వద్ద ఉండాలనే భావం వచ్చింది. ఆ సమయంలో శ్రీ స్వామివారు, ఈరోజు ఉండటానికి వీలు పడదు, ఇప్పటికీ ఇంటికి పో అన్నారు. శ్రీ స్వామివారు ఆజ్ఞ అనుకుని వెళ్ళిపోయాను. తర్వాత చాలా సంవత్సరాలు మైకా గనిలో పనిచేస్తూ ఎన్నోసార్లు శ్రీ స్వామివారిని దర్శించాను. ఒకరోజు నాకు శ్రీ స్వామివారి సేవలో సమయం గడపాలని తీవ్రమైన సంకల్పం మొదలైంది. నేను వెంటనే శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్ళి 2 రూపాయలు దక్షిణగా సమర్పించాను. శ్రీ స్వామివారి దక్షిణ సరిపోలేదంటే మరొక 3 రూపాయలు సమర్పించాను. శ్రీ స్వామివారు ఆశీర్వాదం చీటీ రాయించి నాకిచ్చారు. అప్పుడు నేను, స్వామి, మీ సేవలో సమయం గడపాలని అనుకుంటున్నాను అని అడిగితే శ్రీ స్వామివారు, నీ 6 నెలలు ఇప్పుడు చేసే ఉద్యోగం చేస్తూ ఉంటే 6 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, తర్వాత నా దగ్గరికి రావచ్చు అన్నారు శ్రీ స్వామివారు. 2 నెలలు ఉద్యోగంలో కొనసాగాను. కానీ శ్రీ స్వామివారికి దూరంగా ఉండటం నా వల్ల కాలేదు. వెంటనే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి శ్రీ స్వామివారి సేవకు జీవితాన్ని అంకితం చేశాను. ఆ దయాసాగరుడికి ఏమి చేసి రుణం తీర్చుకోగలం అని చెప్పారు ఆయన. శ్రీ స్వామివారు తనను దర్శించడానికి వచ్చిన వారందరికీ భజన చేసుకోండి అయ్యా అని భక్తులు భజన చేస్తూ ఉంటే శ్రీ స్వామివారు శ్రద్ధగా వింటూ కూర్చుని వారి భక్తి శ్రద్ధలను అనుసరించి వారిని అనుగ్రహించేవారు. శ్రీ స్వామివారు అప్పుడప్పుడు భక్తులు పాడే భజన కీర్తనలు ఆపి ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్రాన్ని గానం చేయించేవారు. శ్రీ స్వామివారు హృదయపూర్వకంగా ప్రేమతో భగవన్నామాన్ని గానం చేయటం, భజన చేయటం శ్రీ స్వామివారికి ఎంతో ప్రీతి. అలా చేయబడుతున్న భజన కార్యక్రమాలన్నీ శ్రీ స్వామివారు ఎంతో శ్రద్ధతో ఆలకించి ఆశీర్వదించేవారు. ఒకరోజు కీర్తనకారులు శ్రీ స్వామివారి ముందు కీర్తన చేస్తున్నారు. భక్తులందరి శ్రద్ధంతా ఆ కీర్తనకారుల తప్పులు పట్టడంలో నిమగ్నమయ్యారు. ఆ కీర్తనకారులు
ప్రేక్షకులను ఎలా ఆకర్షించాలనే దాని మీద శ్రద్ధ పెట్టారు. కొంత సమయం తర్వాత శ్రీ స్వామివారు నవ్వి, ఏందయ్యా వాళ్ళు చేసేది అని అన్నారు. ఆ మాటలకు అర్థం మనకే వదిలేశారు శ్రీ స్వామివారు. ఒకరోజు ఒక భక్తుడు శ్రీ స్వామివారిని దర్శించి, స్వామి, మా గ్రామంలో మందిరం కట్టిస్తాను, అక్కడ మీరు ఉండి అందరినీ అనుగ్రహించండి అని అర్థించాడు. శ్రీ స్వామివారు ఆ మాటలకు, ఒకరేందయ్యా కట్టించేది, వెంకయ్య చాటుకుపోయాక ప్రతి ఊళ్ళో కట్టించుకుంట్లా అని సెలవిచ్చారు శ్రీ స్వామివారు. కడపకు చెందిన శ్రీ రెహమతుల్లా తన అనుభవం ఇలా చెప్పారు. నా కుడికాలి మోకాలు కింద ఎముకలో తీవ్రమైన నొప్పి మొదలైంది. ఎన్నో వైద్యాలు చేయించిన డబ్బులు ఖర్చయ్యాయి, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. నేను ఒక స్నేహితుడి ద్వారా వెంకయ్య స్వామి వారి గురించి తెలుసుకుని ఆయన్ని దర్శించాను. నా సమస్య చెప్పగానే స్వామి తమ స్వహస్తాలతో నా కాలు కొంత సమయం రుద్దారు. ఆ రోజు నా నొప్పి సగం తగ్గిపోయింది. 20 రోజుల పాటు ప్రతిరోజు స్వామివారు నా కాలు అదే విధంగా రుద్దేవారు. చివరికి నా కాలు నొప్పి ఏ మందు అవసరం లేకుండానే తగ్గిపోయింది. ఒకరోజు రాత్రి సమయంలో నేను నిద్రలేసి చూస్తే అగ్నిగుండం ముందు స్వామివారి శరీరం ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. ఎవరో స్వామిని నరికారని భయపడి పూరి గుడిసెలోకి పరిగెత్తాను. కొంత సమయం తర్వాత ధైర్యం తెచ్చుకుని బయటికి వచ్చి చూస్తే స్వామి అగ్నిగుండం ముందు కూర్చుని ఉన్నారు. స్వామి నన్ను చూస్తూనే, జరిగిందంతా చూసావయ్యా, రేపు ఉదయం ఎవరితోనూ మాట్లాడకుండా ఊరికి వెళ్ళిపో అని చెప్పారు శ్రీ స్వామివారు. అప్పుడు నాకు శ్రీ స్వామివారు కూడా ఖండయోగం చేసేవారని నాకు అర్థమైంది. ఒకరోజు నేను శ్రీ స్వామివారి సన్నిధిలో ఉండగా శ్రీ స్వామివారు, అయ్యా, మీ తమ్ముడు చేయి విరిగింది, కట్టుకట్టారు, అదేమి చేయదులేవయ్యా ఓ అని నన్ను ఇంటికి పంపించారు. నేను ఇంటికి చేరేసరికి నిజంగానే నా తమ్ముడు చేయి విరిగిందని, కట్టుకట్టారని తెలిసింది. స్వామి చెప్పినట్లే ఎంతో తక్కువ సమయంలోనే నా తమ్ముడు పూర్తిగా కోలుకున్నాడు అని ఆయన అనుభవం చెప్పారు. పుస్తకం రాసిన సుబ్బారెడ్డి గారు ఒక అనుభవం ఇలా చెప్పారు. అది మండు వేసవి, ఏప్రిల్ నెల. శ్రీ స్వామివారు తలుపూరు మస్తానయ్య గారి ఇంట్లో విడిది చేశారు. మస్తానయ్య గారి ఇల్లు గ్రామానికి తూర్పు భాగంలో ఉంది. ఆ ఇంటి చుట్టుపక్కల కొన్ని చెట్లు తప్ప మరేమీ కనపడటం లేదు. ఆ రోజు నేను నా స్నేహితుడితో కలిసి స్వామిని దర్శించాను. ఆ సమయంలో శ్రీ స్వామివారు ఆ ఎండలో అగ్నిగుండం వేసుకుని కూర్చున్నారు. ఆ ఎండకు తాళలేక నా స్నేహితుడు వేప చెట్టు కిందకు పరిగెత్తాడు. నేను శ్రీ స్వామివారి సన్నిధిలో కొంచెం సమయం నుంచుని ఉన్నాను. ఆ సమయంలో నా రబ్బర్ చెప్పులు వేడెక్కాయి, కాలు కాలటం మొదలుపెట్టింది. ఇక తాళలేక నేను చెట్టు నీడకు పరిగెత్తాను. నేను చాలా సమయం స్వామివారిని చూస్తూనే ఉన్నాను. స్వామివారు ఒక కౌపీనం మాత్రమే వేసుకుని మండుటెండలో అగ్నిగుండంలో అగ్ని ప్రజ్వలిస్తూ అక్కడే కూర్చుని ఉన్నారు. శ్రీ స్వామివారి శరీరం చెమటలు కారుతున్నాయి, కానీ స్వామి మాత్రం ఏమీ పట్టించుకోకుండా మౌనంగా కూర్చుని ఉన్నారు. ఇది చూసిన నాకు అవధూత స్థితి అంటే ఇలా ఉంటుందా అని అనుకుంటూ శ్రీ స్వామివారికి మనసులో నమస్కరించుకున్నాను అని వారి అనుభవం చెప్పారు. ఇక్కడితో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి చరిత్ర 23వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.